వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. అన్నామలై విషయంలో మోడీ షాపై తమిళ బీజేపీ నేతల తిరుగుబాటు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అన్నామలై ఎప్పుడు టాక్ ఆఫ్ ది తమిళ పాలిటిక్స్. ఆయన నిజంగా తమిళ పాలిటిక్స్ లోనే కాదు, ఈ రోజు జాతీయ స్థాయిలో ఆయన చర్చనీయాంశం అవుతా ఉంటారు. చాలా తక్కువ ఏజ్ అయింది రాజకీయాల్లో. ఒక ఐపీఎస్ గా ఉండి ఆ పదవికి రిజైన్ చేసి ఆయన తమిళనాట పర్టికులర్లీ బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే అన్నామలై తనకంటూ కూడా ఒక ఇండివిడ్యువల్ గా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ రోజు ఒక విజయ్ కి ఎంత సుదీర్ఘ కాలం పట్టుండొచ్చు. ఒక సినిమాల నుంచి ఆయన ఒక హీరోగా ఎవల్యూట్ అవుతూ ఈ రోజు సీఎం అయ్యారు. కానీ అన్నామలై మాత్రం వీళ్ళందరికంటే డిఫరెంట్. ఇటు స్టాలిన్ ని చూస్తే ఉదయనిధి స్టాలిన్ చూసినా వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండుండొచ్చు. ఇటు ఏదైతే జయలలిత వారసులుగా వాళ్ళు కొనసాగుతూ ఉండుండొచ్చు. ఏదైతే మొన్నటి వరకు కూడా పన్నీర్సెల్వం గానీ ఇప్పుడు లేరు ఆ పార్టీలో, అదేవిధంగా పళనిస్వామి గానీ. సో ఇలా ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువాలిటీస్ ఉన్నాయి. కానీ వేరే అన్నామలై మాత్రం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అంతే. ఆయన ఒక అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి తన పదవికి రిజైన్ చేసి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తోని బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. బీజేపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఈ రోజున బీజేపీని ఒక స్థాయిలో తమిళనాడు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అలాంటి అన్నామలైని పూర్తిగా అమిత్ షా గానీ మోడీ గానీ పక్కన పెట్టే ప్రయత్నం చేయడం ఈ రోజు బీజేపీకి భవిష్యత్తు లేకుండా చేసింది తమిళనాట. అందుకే ఈ రోజు బీజేపీ శ్రేణులు గానీ చాలా మంది యువత గానీ తమిళనాట బీజేపీని ఫాలో అయ్యే చాలా మంది యువత గానీ ఈరోజు అన్నామలై విషయంలో తిరగబడతా ఉన్నారు మోడీ మీద, అమిత్ షా మీద. ఎందుకు అన్నామలైని తీసి మీరు పక్కన పెట్టాల్సి వచ్చింది? మీరు అన్నామలైకి చేసిన ఆ పాపం ఏదైతే ఉందో అదంతా శాపమై మీకు ఎదురు తిరుగుతా ఉంది అని సోషల్ మీడియా వేదికగా చాలా సీరియస్ గా అటు మోడీని అండ్ అమిత్ షాని తగిలేలాగా పోస్టులు పెడతా ఉన్నారు. చాలా సెన్సిటివ్ పోస్టులు కూడా పెడతా ఉన్నారు. ఎందుకు అన్నామలైకి ఇంత క్రేజ్? ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ఒక ఎంపీగా పోటీ చేయలేదు. అలాంటి చట్టసభలను ఎవరిని కూడా ఎక్కడా కూడా అటు ఎమ్మెల్సీగా గానో లేకపోతే రాజ్యసభగానో రిప్రజెంట్ చేయట్లేదు. అలాంటి అన్నామలై ఈ రోజు ఎందుకు ఆ స్థాయిలో చర్చనీయాంశం అయ్యారు అంటే, చాలా తక్కువ సమయంలో తనకంటూ తను క్రియేట్ చేసుకున్న ఒక ఫైటింగ్ స్పిరిట్, అదే దీనికి కారణం అని అనుకోవచ్చు. అన్నామలై మనం చూస్తే ఎంట్రీ ఇచ్చిన తర్వాత బీజేపీ ఆయన ప్రత్యేకించి కొంగనాడుకి చెందిన వ్యక్తి. అక్కడ ఆయనది గౌండర్ కమ్యూనిటీ. అయితే కులాల ఇంపాక్ట్ అనేది తమిళనాడు కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి కమ్యూనిటీ నుంచి చాలా తక్కువ సమయంలోనే పైకి ఎదిగి బీజేపీని ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎమర్జ్ చేసే ప్రయత్నం చేశాడు తమిళనాడు. అయితే అంత స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎమర్జ్ చేస్తున్న సమయంలోనే మోడీ షా ఫోకస్ అన్నామలై మీద పడింది. అందుకే అన్నామలైకు వాళ్ళు చాలా తక్కువ సమయంలోనే పార్టీ అధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది. ఇక పార్టీ అధ్యక్షుడు హోదాలో నిజంగా బీజేపీని తలెత్తుకునేలా చేశాడు. తమిళనాడు అసలు బీజేపీ ఉందా లేదా అనే పరిస్థితి నుంచి బీజేపీని తలెత్తుకునేలా చేశాడు. తమిళనాడు జయలలిత మరణం తర్వాత బీజేపీ అటు పన్నీర్సెల్వాన్ని ఇటు పళనిస్వామిని అడ్డం పెట్టుకుని శశికళని జైలుకు పంపి ఏ స్థాయిలో తను డిమోరలైజ్ చేసుకుందాం మనం చూసాం. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏవి కూడా వర్కౌట్ కాలా. ఆ దిక్కుమాలిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కలిసి అప్పుడు డిఎంకేని అధికారంలోకి తీసుకొచ్చాయి. అందుకే అలాంటి టైంలో అసలు పార్టీ డిమోరలైజ్ ఉన్న పరిస్థితిలో అన్నామలై ఎంట్రీ ఇవ్వడం, ఆ పార్టీని స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎమర్జ్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే ఇదే సమయంలో పాపం అతనికి పొలిటికల్ థ్రెట్, అది కూడా పళనిస్వామి రూపంలో. ఆ పళనిస్వామిని బీజేపీ నమ్ముకొని ఈ రోజు అన్నామలైని పక్కన పెట్టిన కారణంగా పూర్తిగా నట్టేట్లో ముంచాడు ఆయన పళనిస్వామి బీజేపీని. ఇక్కడ మనం చూస్తే ఆయన కూడా కొంగునాడే పళనిస్వామిది. ఆయన కూడా గౌండర్ కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీ నుంచి అయితే తాను ఎదిగానో, ఏ ప్రాంతం నుంచి అయితే తాను ఎదిగానో అదే ప్రాంతం నుంచి అన్నామలై ఆ స్థాయికి వెళ్ళడం చాలా తక్కువ సమయంలోనే. అలాంటి ఒక నేత అక్కడ ఉంటే తన పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, తనకి అంత ప్రయారిటీ ఉండదు. యాక్చువల్గా పాలిటిక్స్ లో జలస్ అది నిజంగానే. సో అలా అందుకే బీజేపీ మనం చూస్తే బీజేపీ అన్నాడీఎంకేని పట్టుకొని వేలాడుతుంది. సో పళనిస్వామి కండిషన్స్ పెట్టాడు కాబట్టి అసలు పన్నీర్సెల్వం బయటకు వెళ్ళింది కూడా పళనిస్వామి కారణంగానే. సో ఇక అన్నామలై మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. అన్నామలై లాంటి ఒక వ్యక్తిని మీరు రాజకీయాలు యాక్టివ్ చేస్తే నేను మీతో పొత్తుల్లో ఉండను అని చెప్పి పళనిస్వామి కండిషన్ పెడితే కేంద్ర ప్రభుత్వ పెద్దలు డూడు బసవన్నలాగా ఆయన తలవపడం జరిగింది. తలవపి అన్నామలైని పక్కన పెట్టారు. పాపం పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తీసేసి నయనార్ నాగేందర్ని పెట్టారు. ఆఖరికి నయనార్ నాగేందర్ని సజెస్ట్ చేసింది కూడా పళనిస్వామి. ఇతను గతంలో కూడా అతను అన్నాడీఎంకేలో ఉన్నారు, పళనిస్వామికి చాలా దగ్గర వ్యక్తి. అలాంటి నయనార్ నాగేందర్ని తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన అసలు బీజేపీకి అధ్యక్షుడా, అన్నాడీఎంకే అధ్యక్షుడు అన్న ప్రచారం కూడా జరిగింది ఒక దశలో. సో అప్పటి నుంచి పాపం అన్నామలై క్వైట్ సైలెంట్ అయిపోయాడు. అతనికి వాయిస్ లేదు తను ఎందుకు పక్కన పెట్టారని చెప్పుకోవడానికి కూడా. సరే అది అయిపోయింది. మొన్నటి ఎన్నికల సమయం చూసాం. మొన్నటి ఎన్నికల్లో అన్నామలైకి కనీసం టికెట్ ఇవ్వాల, పిలిచి పొత్తుల విషయంలో ఆయన అభిప్రాయం అడగల. ఆయన మీరు పక్కన ఉండండి అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఆయనకి దిశానిర్దేశం జరిగింది. ఆయన ఏదో సిల్లీ రీజన్స్ చెప్పుకున్నాడు కానీ మీడియా ముందు అది అందరికీ తెలుసు. కేవలం పళనిస్వామి మాత్రమే దానికి అడ్డుపడ్డారు. అన్నామలైకి టికెట్ ఇస్తే కూడా పళనిస్వామి ఊరుకోనని చెప్తే బీజేపీ ఆయన మాటలు అడ్డంగా నమ్మేసి ఈ రోజు అడ్డంగా బుక్ అయింది బీజేపీ.
సో మొత్తానికి అన్నామలైని పక్కన పెట్టిన పాపం బీజేపీని వెంటాడింది. బీజేపీ పళనిస్వామిని నమ్ముకుని నిండా మునిగి ఒక సీటుతో పైకి తేలింది బీజేపీ ఈ రోజున. అదే అన్నామలై ఉంటే బీజేపీ అన్నా డిఎంకే పక్కన పెట్టినా పొత్తులు పెట్టుకున్నా పూర్తిగా బీజేపీకి ఎన్నో కొన్ని సీట్లు ఇండివిజువల్ గా వచ్చి ఉండేవి. సో అన్నామలై అక్కడ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి బీజేపీ ఏ పార్టీలతో పొత్తుల్లో వెళ్ళదు, ఇండివిజువల్ గా ఎదిగే ప్రయత్నం చేయాలి అనేది ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు అతను. సో అలా ఈరోజు అన్నామలై అయినా బీజేపీని పట్టించుకొని బీజేపీ పెద్దలన్న ఆయన మీద ఫోకస్ పెట్టుంటే కనీసం పొరుగన్న దక్కుండేది బీజేపీకి. పోనీ ఆ అన్నా డిఎంకే అయినా ఆ పళనిస్వామి అయినా బీజేపీతో స్ట్రాంగ్ గా నిలబడ్డారా ఎన్నికల అనంతరం? బీజేపీకి ఎప్పుడైతే సీట్లు తగ్గాయని మద్దతు కోరుతున్నారని ప్రచారం జరిగిందో అవసరమైతే బీజేపీని వదిలిపెట్టి మరి పళనిస్వామి వెళ్లి విజయ్కి మద్దతు ఇవ్వడానికి రెడీ అయిపోయినారు ఒక దశలో. మరి అప్పుడు క్రెడిబిలిటీ ఎక్కడ, పొత్తులకున్న శాంటిటీ ఎక్కడ? సో అన్ని విధాలా కూడా బీజేపీ లాస్ అయి పళనిస్వామిని నమ్ముకొని ఒక్క సీటుకే పరిమితమైన సిచ్యువేషన్ ఉంది. అందుకే ఈ రోజు అక్కడ మీడియా కానీ సోషల్ మీడియా కానీ బీజేపీ ప్రోగా ఉన్న క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ బీజేపీ అధిష్టానం మీద తిరగబడతా ఉన్నారు. మీరు నయనార్ నాగేంద్రని తీసేసి అటు పళనిస్వామిని పక్కన పడేసి అన్నామలైని తిరిగి పార్టీలో యాక్టివ్ చేయండి, అతని పార్టీ అధ్యక్షుడిగా పెట్టండి, తమిళనాడు బీజేపీ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా ఆ స్థాయిలో అంత తక్కువ టైంలో అంత పూర్తి స్థాయిలో ఆ రేంజ్ లో ఫాలోఅప్ తెచ్చుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది అన్నామలైకి దక్కుతుంది ఆ క్రెడిట్. సో మొత్తానికైతే ఇప్పటికైనా బీజేపీ అన్నామలై విషయంలో తాము చేసిన తప్పు తెలుసుకుంటుందా లేదా అన్నది మనం చూడాలి.